Hello everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals, Begumpet. So, ఇవాళ మనం మాట్లాడుకునే నెక్స్ట్ పేషెంట్ అవేర్నెస్ టాపిక్ వాట్ ఈజ్ హ్యూమన్ సెమెన్ ఎజాక్యులేట్ మేడ్ ఆఫ్, వై ఈజ్ ఇట్ మోర్ ఆర్ లెస్ ఇన్ సమ్ పీపుల్ అండ్ వాట్ టు డూ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యువర్ ఎజాక్యులేట్. సో జనరల్లీ కెన్ యూ అండర్స్టాండ్ ఒక సెమెన్ ఎజాక్యులేట్లో సెమెనల్ ఫ్లూయిడ్లో what is the percentage of sperms actually which comes from testis? కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు అనుకునే వాల్యూమ్ ఎంత ఇప్పటిదాకా అనేది. సో ద యాక్చువల్ ఆన్సర్ ఈజ్ 5%. సో ఒక హ్యూమన్ ఎజాక్యులేట్లో వాల్యూమ్ ఒక 2 ml ఉంటే కేవలం 5% మాత్రమే, అంటే 0.1 ml మాత్రమే అందులో స్పర్మ్స్ ఉంటాయి విచ్ ఆర్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ప్రెగ్నెన్సీ. ద రెస్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ only as a media to nourish it or to travel along with that sperms to transport them. So 5% testis నుంచి వస్తుంది, మిగతా దాంట్లో 20 to 30% ఈజ్ ఫ్రమ్ ది ప్రోస్టాటిక్ సెక్రీషన్స్. సో ఎక్కడైతే ఈ ప్రోస్టేట్ లోపల నుంచి ఈ పైప్స్ వీర్యం దారిలోకి మూత్రం దారిలోకి జాయిన్ అవుతుంటాయో దాంట్లో 20 to 30% ఆఫ్ ది సెక్రీషన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. దిస్ ఫ్లూయిడ్ ఈజ్ టు నరిష్ ద స్పర్మ్స్. ఈ ఫ్లూయిడ్ స్పర్మ్స్ని మొటిలిటీ పెంచడానికి, స్పర్మ్స్ క్వాలిటీ డిక్రీజ్ అవ్వకుండా ఈ ట్రాన్స్పోర్ట్లో వేరియస్ లెవెల్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ పీహెచ్కి స్పర్మ్ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సెమెనల్ ఫ్లూయిడ్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ ఏ స్మాల్ థంబ్ లైక్ గ్లాండ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ బిహైండ్ ది ప్రోస్టేట్ అండ్ బిహైండ్ ది బ్లాడర్. వాటిని సెమైనల్ వెసైకల్స్ అంటాం. సెమైనల్ వెసైకల్స్ నుంచి వచ్చే మెయిన్ క్వాంటిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ కాబట్టి దాన్ని సెమైనల్ ఫ్లూయిడ్ అంటాం జరిగింది. 70% ఆఫ్ ది ఫ్లూయిడ్ సెమైనల్ వెసైకల్స్ నుంచి రావటం, ఇది కూడా మెయిన్లీ నరిషింగ్ అండ్ మోస్ట్లీ ఫర్ ది ట్రాన్స్పోర్ట్ మీడియా ఫర్ దిస్ స్పర్మ్స్. అండ్ దీంట్లో ఫ్రక్టోజ్ అనే కంటెంట్ విచ్ ఈజ్ లైక్ ఏ షుగర్ ఫర్ ది స్పర్మ్స్ టు సర్వైవ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ 2 to 3 days ఆఫ్ స్పర్మ్ సర్వైవల్కి కావాల్సిన ఫుడ్ సెమైనల్ వెసైకల్ నుంచి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. And very tiny part of the seminal fluid which comes in the last is from the urethra. మూత్రం దారిలో ఉన్న బల్బో యురేథ్రల్ గ్లాండ్స్ అనేవి, ఒక బల్బార్ యురేథ్రా అంటే ఒక పార్ట్ ఆఫ్ ది యురేథ్రా ఎక్కడైతే బల్బ్ లాగా బెలూన్ లాగా ఉంటుందో అక్కడ నుంచి బల్బో యురేథ్రల్ గ్లాండ్స్ నుంచి కొన్ని సెక్రీషన్స్ కూడా యాడ్ అవుతాయి. దే ఆర్ మోస్ట్లీ ఫర్ లూబ్రికేషన్ అండ్ ఫర్ పీహెచ్ ఆల్టరేషన్స్. అండ్ యూరిన్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే సెమెన్లో డిటెక్ట్ అయ్యే ఛాన్స్ బికాస్ ఆఫ్ దిస్ బల్బో యురేథ్రల్ గ్లాండ్స్ ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్కి యూరిన్ పోసినప్పుడు అండ్ వీర్యం వచ్చేటప్పుడు కూడా మంట ఉంటూ ఉంటుంది. సో ఈ సెమెనల్ ఫ్లూయిడ్ ఎంత ఉండాలి, వాట్ ఈస్ ద నార్మల్ వాల్యూ, తక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటి, ఎక్కువ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో కొంతమందికి వీర్యం ఫోర్స్ఫుల్గా వస్తూ ఉంటుంది, కొంతమందికి స్లోగా వస్తూ ఉంటుంది. అండ్ ఒకే మనిషికి కొన్ని టైమ్స్లో ఫోర్స్ఫుల్గా రావటము వీర్యం, కొన్ని టైమ్స్లో లెస్ ఫోర్స్ తోటి రావటం. ఇది ఎందుకు అంటే మెయిన్గా దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది బల్బో క్యావర్నస్ మజిల్. బల్బో క్యావర్నస్ మజిల్ అనేది అంగానికి ఎక్కడి నుంచి అయితే మూత్రం పైప్ స్టార్ట్ అవుతుంటుందో, అంటే బాడీ నుంచి అంగం ఎక్కడైతే బయటకు వస్తుంటుందో అక్కడ జంక్షన్లో ఉండే బల్బో యురేథ్రల్ గ్లాండ్స్. ఇవి బల్బార్ యురేథ్రా అంటే మూత్రం దారి ఎక్కడి నుంచి అయితే ప్రోస్టేట్ నుంచి బాడీ లోపల నుంచి బయట భాగం స్టార్ట్ అవుతుందో ఆ జంక్షన్లో ఉండే బల్బార్ యురేథ్రా చుట్టూతా ఉండే మజిల్స్. ఈ మజిల్ యొక్క రిథమిక్ కాంట్రాక్షన్స్ వల్ల యూరిన్ కానివ్వండి, వీర్యం కానివ్వండి వచ్చే ఫోర్స్ డిసైడ్ అవుతూ ఉంటుంది. సో వెన్ యు ఆర్ మోర్ ఎగ్జైటెడ్, వెన్ యు ఆర్ మోర్ స్ట్రాంగర్ అండ్ వెన్ యూ హ్యావ్ గ్యాప్ బిట్వీన్ 2 intercourses, ఈ బల్బో క్యావర్నస్ మజిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది స్వతహాగా. అండ్ కొంతమందికి స్వతహాగా కూడా బల్బో క్యావర్నస్ మజిల్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ నేచర్ కానివ్వండి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల కానివ్వండి, పెల్విక్ మజిల్ ఎక్సర్సైజెస్ వల్ల కానివ్వండి, దిస్ బల్బో క్యావర్నస్ మజిల్ విల్ బి మోర్ స్ట్రాంగ్. సో ఇట్లాంటి వాళ్ళలో ది ఎజాక్యులేషన్ విల్ బి మోర్ ఫోర్స్ఫుల్. ఉన్న వాల్యూమే ఫోర్స్ఫుల్గా రావటం వల్ల ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది. అండ్ ఈ బల్బో క్యావర్నస్ మజిల్ వీక్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎజాక్యులేషన్ ఫోర్స్ సాఫ్ట్గా ఉండటము, దగ్గర పడటము, లేదా చిన్న చిన్నగా నీరులాగా చుక్కల్లాగా వీర్యం మూత్రం దారి నుంచి కారిపోవటం లాంటిది జరుగుతుంటుంది. సో ఈ ఎజాక్యులేషన్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే యూ నీడ్ టు డూ ఎక్సర్సైజెస్, కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటాము ఫర్ ది బల్బో క్యావర్నస్ మజిల్. ఇది మీరు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది, యూట్యూబ్లో, లేదా మనం అంతకుముందు కీగిల్స్ ఎక్సర్సైజెస్ మీద వీడియోస్ చేస్తున్నాము. ప్రోస్టేట్కి సంబంధించింది, యూరిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించింది, సేమ్ అదే ఎక్సర్సైజెస్ మనం ఇక్కడ పాటించినా సరిపోతుంది. బట్ యాక్చువల్గా వాల్యూమ్ 1.5 ml ఉంటే సరిపోతుంది. అది ఎట్లా వచ్చింది అనేది డజంట్ మ్యాటర్ మచ్.
బట్ ఎస్ మీకు ఒకవేళ పుట్టుకతో హైపోస్పేడియాసిస్ అనే కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడైతే మూత్రం దారి టిప్పు దగ్గర కాకుండా కింద ఓపెన్ అవుతుంటుందో ఈ యూరిన్ కిందికి పడటం జరుగుతుంటుందో అట్లాంటిది మానుదారిలో ఉన్నప్పుడు ఫోర్స్ఫుల్ ఎజాక్యులేషన్ వల్ల గర్భాశయంలో పడాల్సిన వీర్యము మానుదారిలోనే పడిపోయి కారిపోవటం వల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గే అవకాశం ఉండొచ్చు. సో ఇట్లాంటి వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ అవసరం తప్పితే ఎజాక్యులేషన్ వాల్యూమ్ ఫోర్స్ఫుల్గా పెంచుకోవటం వల్ల యాక్చువల్లీ క్లినికల్గా ఏం డిఫరెన్స్ రాదు. దీని మీద ఒక స్టడీ చేయడం కూడా జరిగింది. 2018లో ఒక 270 ఉమెన్ని కౌన్సిల్ చేయడం జరిగింది. ఏమని, మీ పార్ట్నర్ ఎజాక్యులేషన్ ఫోర్స్ఫుల్గా ఉండటం వల్ల మీకు ఆర్గాజం ఏమన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, డస్ ఇట్ మ్యాటర్ ఎనీథింగ్ టు యూ అనేది. సో ఇందులో 83% ఆఫ్ ది ఫీమేల్ పాపులేషన్ చెప్పడం ఏంటంటే ఇట్ డజంట్ యాక్చువల్లీ మ్యాటర్ టు దేర్ ఆర్గాజమ్స్. బట్ 17% చెప్పడం ఏంటంటే ఎస్ తన ఎజాక్యులేషన్ ఫోర్స్ఫుల్గా తన ఆర్గాజం ఫోర్స్ఫుల్గా జరిగినప్పుడు ఈవెన్ ఐ టు ప్లెజర్ ది ఆర్గాజం మోర్ ఎఫెక్టివ్లీ. అంటే వాళ్ళకి వీర్యం ఫోర్స్ఫుల్గా వచ్చినప్పుడు ద వేవ్ ప్యాటర్న్ ఆఫ్ ది బల్బో క్యావర్నస్ ఆ యురేత్రా దారిగా ఏదైతే పర్సెప్షన్ వాళ్ళకి వెజైనాలో పర్సీవ్ అవుతారో దానివల్ల వాళ్ళ ఆర్గాజం ఎన్హాన్స్ అయ్యేది ఒక 17%లో మాత్రమే కనిపించింది. సో యాక్చువల్లీ మీ ఎజాక్యులేషన్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది, ఎంత వాల్యూమ్ వచ్చింది అనేది సెక్షువల్ పరంగా ఇట్ డజంట్ మ్యాటర్ మచ్. సో వాట్ ఆర్ ది కాజెస్, ఈ ఎజాక్యులేట్ తక్కువ రావడానికి ఎక్కువ రావడానికి కాజెస్ ఏంటి, దీన్ని ఎలా పెంచుకోవాలి అనేది ఫర్దర్ వీడియోలో చేస్తాము. ప్లీజ్ స్టే ట్యూన్ టు V9 హాస్పిటల్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.